సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇచ్చిన మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. అమ్మా, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. బైబిల్ ఉన్నటువంటి చాలా మంది భక్తులు ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో చిన్నపాటి తప్పిదమో పాపమో ఏదో ఒకటి చేసి ఉన్నారు. మీలో కూడా చాలా మంది తప్పులు చేస్తారు కూడా. కానీ మనము చేయాల్సింది ఏంటి అంటే, తప్పు చేసేసాము అని దాన్ని కంటిన్యూ చేయడం కాదు, కానీ తప్పు చేశాము అని చెప్పి ఏదో సారీ చెప్పి వదిలిపెట్టడం కాదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 28వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు, నీవు అతిక్రమము పాపము ఏదన్నా చేసి అమ్మో నేను పరిశుద్ధురాలిని లేకపోతే నేను పరిశుద్ధుని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అని నీకు నువ్వు అనుకున్నట్లయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసమ్మా, అటువాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అడుగు కూడా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాడు. అంతే, ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాడు. మనం చేయాల్సింది అంటే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాచిపెట్టే ప్రయత్నం అసలు మనము చేయకూడదు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నువ్వు చేయాల్సింది అంటే దానిని దాచిపెట్టొద్దు. తప్పు చేసావు, కంపల్సరిగా ప్రతి ఒక్కరము జన్మతః పాపం చేసాము. చిన్నప్పటి నుంచి అబద్ధాలతోనో, మోసాలతోనో, అసూయతోనో, ద్వేషముతోనో, ఇవన్నీ పాపాలే. వీటన్నిటి ద్వారా మనం పాపం చేసాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వర్ధిల్లవు. ప్రార్థనలో మనకు ఒక మాట వచ్చేస్తుంది, మన ప్రమేయం లేకుండా మనకు ఒక మాట వచ్చేస్తుంది. అదేంటయ్యా, నేను పాపం చేశాను, నేను పాపనయ్యా అంట మనమమ్మ. అంటే నేను పాపిని అని నీ హృదయంలో నుంచి ఆ మాట్లాడలా. మనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ప్రార్థన అనేది బట్టి కొట్టేసి 2 రోజులు 4 రోజులు 3 రోజులు మనకు ఎక్కలు రావాలమ్మ, మీరు మళ్ళీ దాంట్లో తప్పెట్టుకోమాకండి అని ఎక్కలు చదువుకుంటా వెళ్ళిపోయినట్టు ప్రార్థన చేస్తామే తప్ప మన హృదయ లోతులో నుంచి ప్రార్థన అనేది రాదు. మనం ఎప్పటికల్లా ప్రార్థన స్టార్టింగ్ అంటాం, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, అయ్యా అన్న నాకు అర్హత లేదు, నన్ను అది క్యాజువల్గా వచ్చేసేటువంటి మాటలు. బైబిల్లో 1 కాదు 2 కాదు, లేట్ అయినా సరే ఒక 3 వ్యక్తులను చూపిస్తాను. వారు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత వారు ముందుకెళ్ళినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది మీరు ఈరోజు తెలుసుకోవాలి. మొదటిగా ఎవరి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే మీ అందరికీ తెలిసినటువంటి మొట్టమొదటి రాజు సౌలు గారు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడగలిగినట్లయితే, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. చాలా సౌలు తప్పు చేశాడు. దేవుడు సౌలుకి ఇచ్చిన మాట అంటే సౌలా, అమాలేకీయులను నీ చేతికి చేస్తా ఉన్నాను, నువ్వు వెళ్ళి యుద్ధము చేసి అమాలేకీయులను నువ్వు బొత్తిగా, ఆ మాట బైబిల్లో ఉంటది, ఎలా అంటమ్మా బొత్తిగా అంటే అక్కడ నీవు స్త్రీలను కానీ, పిల్లలని కానీ, వృద్ధులని కానీ, బలహీనులను కానీ ఇవేమీ ఆలోచించొద్దు. అమాలేకీయులను బొత్తుగా నువ్వేం చేయాలమ్మా, నిర్మూలన చేయాలి. అందులోనూ మనుషులను మాత్రమే కాదు సుమి, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెల, మేకల, పశువుల మందంతటిని, భూమి మీద అమాలేకులకు సంబంధించినది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వేం చేయవసరం లేదు, నీ పక్షాన్ని నేనుంటాను. సౌలాన్ని వెళ్ళి వాళ్ళని ఏం చెయ్యి. మరి సౌలు ఏం చేయాలమ్మా? సౌలు ఏం చేశాడంటే అమాలేకీయులను బొత్తుగా నిర్మూలన చేశాడు, కానీ ఆ రాజును పట్టుకొచ్చేశాడు. అమాలేకీయులను బొత్తుగా నిర్మూలన చేశాడు, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని బలిసిన గొర్రెల, మేకల మందలని తీసుకొచ్చేసాడు. సౌలు చేసిన తప్పే కదా. సౌలు తప్పు చేశాడని సౌలుకి తెలియకపోయినప్పటికీ దేవుడు ఏం చేసి ఊరుకున్నాడమ్మా, ప్రవక్తను పంపించాడు.
సౌలా నువ్వు చేస్తున్నది తప్పు అని సౌలుకి అర్థమయ్యేలాగా తెలియచేయడానికి ప్రవక్తలు పంపించాడు. మరి సౌలు ఏం చేయాలి? అయ్యా సారీ అయ్యా, నేను తప్పు చేశాను. ఆ మాట ఒకసారి మనం చదివి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, అందుకు సౌలు చాలా అమ్మా, సౌలు ఏమన్నాడు అమ్మ? సౌలు ఏమన్నాడు అన్నాడమ్మా? మనం ప్రార్థన చేస్తామే, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి అయ్యా నేను తప్పు చేశాను క్షమించు, నేను పాపం చేశాను క్షమించాను అయ్యా అన్నది అర్హత లేని దాన్ని మాట్లాడతారు కదమ్మా. అవన్నీ అలవాటు చెప్పిన మాట్లాడేటువంటి మాటలు, అలవాటు చెప్పినట్టు చేసేటువంటి ప్రార్థన అంటే తప్ప లోపల నుంచి హృదయం నుంచి పశ్చాత్తాపంతో వచ్చేటువంటి మాట కాదు. అలవాటు అయిపోయింది ప్రార్థన చేయడం. అలాగే సౌలు కూడా అర్థమయ్యి అలవాటయ్యి క్యాజువల్గా అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను. అక్కడ వరకు బాగానే ఉంది. పోనీ నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకుని వదిలిపెట్టేసి బాగానే ఉండేది. తర్వాత చూసినట్లయితే నేను పాపం చేశానని చెప్పి తర్వాత ఏమన్నాడు తెలుసా? అయినాను, అది అసలు మాట, నేను పాపం చేశాను అయినాను ఈ పాపము చేయడానికి కారణం ఎవరో తెలుసా? నేను కాదు. ఎవరో? ఎలే ఇగో మంచి గొర్రెలు మేకలు ఉన్నాయి, మనం తీసుకెళ్ళిపోయి మన దేవునికి ఏం చేద్దాము? బలేర్పిద్దాము. మన దేశంలో గొర్రెలు కన్నా ఈ దేశంలో గొర్రెలు అమ్మ, ఏ దేశంలో గొర్రెలు అయితే ఏమైంది? ఆయనకు కావాల్సింది గొర్రెలు కాదు, ఆయనకు కావాల్సింది మేకలు కాదు, ఆయనకు కావాల్సింది కానుకలు కాదు, మనం కావాలి ఆయనకి. అవునా కదమ్మా? ఇవన్నిటిని వదిలిపెట్టేసి పోనీ నేను పాపం చేశాను అని చెప్పి అక్కడ ఆగిపోయినా బాగానే ఉండేది. కానీ రాజు కదమ్మా, కొంచెం ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, ఒప్పుకోరు. తప్పు చేసిన తర్వాత ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సౌలు కూడా ఇష్టపడాల. నేను పాపం చేస్తానని క్యాజువల్గా చెప్పి అయినాను ఈ తప్పు చేయడానికి గల కారణం ఎవరంటే నేను కాదు, ప్రజలే. ఇప్పుడు చెప్పండి నాకు ఒక మాట, మీరు అందరూ నోటిస్తే తప్పండి. సౌలు ఇప్పుడు తప్పును ఒప్పుకున్నట్ట ప్రార్థన చేశాడు, కానీ అది పశ్చాత్తాప హృదయంతో చేసాడు ప్రార్థన కాదు. వెంటనే సాగు చెప్పాడు, ఈ గొర్రెల మేకల మందలు రావడానికి గల కారణం ఎవరంటే ప్రజలే. ఇక్కడ పక్కన పట్టండి, నాకు టైం అవుతుంది కాబట్టి రెండో సందర్భానికి వెళ్దాం. మత్తయి సువార్త కొత్త నిబంధనలోకి వచ్చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, చాలమ్మా, ఇస్కరియోతు యూదా చేసినటువంటి పాపం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే నడిచాడు, దేవునితోనే బోధించాడు. దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని కూడా చూశాడు. ప్రభు రాత్రి భోజనం కూడా అన్ని చేశాడు. అలాంటి వాడు తప్పు చేస్తాడమ్మా? అలాంటి ఇస్కరియోతు యోధ కూడా తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడంటే మా తండ్రి దేవుణ్ణి అమ్మేశాడు. అసలు ఇస్కరియోతు యోధ ఏం చేశాడమ్మా? పాపం చేశాడు. ఒకసారి ఆ మాట చూడండి 4వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి అమ్మా ఏమన్నాడమ్మా? అన్నాడా లేదమ్మా? సౌలు తప్పు చేశాడు. సౌలు ఏమన్నాడు? నేను పాపం చేసి తిని అన్నాడు. సౌలు పాపము చేసి తిని అన్నాడే తప్ప ఏనాడైనా మోకరించి ప్రార్థన చేసి అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని సౌలు ఎక్కడైనా ప్రార్థన చేయటం మీరు బైబిల్లో చూసారమ్మా? సౌలు ఒప్పుకున్నాడు నేను పాపం చేశాను అని, అంతేగాని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అది కదా అసలు ప్రార్థన. దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు ఎవరైనా దగ్గర నేను తప్పు చేశాను మా ఎక్కను అనుకోకుండా అనేసానమ్మా, ఎవరి దగ్గర అంటారు? పక్కన వాళ్ళ దగ్గర అంటారు. ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది, ఆ పని నేను చేయకుండా ఉండాల్సింది, అటువైపుగా నేను వెళ్ళకుండా ఉండాల్సింది. అవి నువ్వు ఎవరి దగ్గర చెప్పాలంటే మనుషుల దగ్గర కాదు కదా. నువ్వు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దాన్ని ఎక్కడ ఒప్పుకోవాలంటే ఆయన ముందుగా ఒప్పుకోవాల్సింది. నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి ఏంటి? సౌలు నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం. రెండవది ఇస్కరియోతు యోధ దగ్గరకు రండి. ఇస్కరియోతు యోధ కూడా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఇస్కరియోతు యోధ ఇంకొక అడుగు ముందుకేశాడు. అదేంటయ్యా అంటే పశ్చాత్తాపడ్డాడు. 3వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి
పశ్చాత్తాపడి, అది ముఖ్యమమ్మా. ఏం చేశాడు? నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. రెండవది, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. అక్కడితో వదిలిపెట్టలేదు సుమి. మూడోది ఇక్కడ వేశాడు. అది ఏంటంటే, ఏ డబ్బుకైతే ఆశపడి దేవుణ్ణి అమ్మేశాడో ఆ 30 వెండి నాణెములను తీసుకుని ఏం చేశాడమ్మా? చదువు చూడండి. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదని చెప్పాను. ఏదైతే డబ్బుకు ఆశపడ్డాడో ఆ డబ్బు ఏం చేశాడు తెలుసా? తిరిగి ప్రధాన యాజకులకి అప్పగించేశాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధా 3 చేశాడు. ఒకటి, నేను పాపం చేశానని చెప్పాడు. రెండవది, పశ్చాత్తాపడ్డాడు. మూడవది, ఏదైతే ఆశించాడో దాన్ని తిరిగి వాళ్ళకి ఇచ్చివేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్ట్ అని అంటారా? ఇస్కరియోతు యోధా మంచోడు అయిపోయినట్టేనమ్మా? మరీ ఇట్లా మాట్లాడతారేంటమ్మా? మరీనా మంచి తప్పు సరిదిద్దుకున్నట్టేనా? అసలు విషయం ఏంటంటే, మీరు ఆ 2 వచనం మీరు బహు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇస్కరియోతు యోధా తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, డబ్బు చేశాడు. తర్వాత 4వ స్టెప్ ఏంటంటే ప్రార్థన చేయాలి. ఆయన ముందుకు వచ్చి, నీ పాపములు ఎవరైనా ఒప్పుకోవాలి? నా ముందు ఒప్పుకోమన్నాడు దేవుడు. అంతేగాని మీ పిన్నమ్మ దగ్గర, మీ అత్త దగ్గర, మీ బాప దగ్గర ఒప్పుకోమట్లా. మనుషుల దగ్గర తప్పులు ఒప్పుకోవడానికి వీలు లేదు. ఇస్కరియోతు యోధా ఇన్ని చేశాడు కదా, ఒక్క అడుగు ముందుకేసి మోకరించి, అయ్యా నిజముగా నిన్ను అప్పగించేశాను, తప్పు చేసేసాను, నా తప్పును సరిదిద్దేసుకున్నాను కాబట్టి నన్ను క్షమించని మోకరించి ప్రార్థన చేస్తే ఎంత బాగుండేదో కదా. ఒక మాట చెప్తున్నా ఆగండి. పొట్టి జక్కయ్య ఉన్నాడు, యేసుని చూడడానికి వెళ్ళాడు, చూశాడు, నేను తప్పు చేశాను అన్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. దేవుని యొక్క కాళ్ళ దగ్గర పడిపోయాడు. నేను ఏదైతే తీసుకున్నానో దానికి ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏం చెప్పాడంటే, అమ్మ ఆయన పాదాల దగ్గర పడి ఒప్పుకున్నాడు. మరి ఇస్కరియోతు దగ్గరికి రండి, నేను పాపం చేశాను నోటితో అన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి ఇచ్చేసాడు. కానీ ఏం చేయలేదంటే, మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము, అయ్యా నేను పాపం అయ్యా నన్ను క్షమించయ్యా. ఏం ప్రార్థన అమ్మదా? అమ్మది వెళ్ళిపోతుందా, ఫ్లోలో వెళ్ళిపోతుంది తప్ప నీ హృదయ లోపల నుంచి నువ్వు ఏదైతే పాపం చేసావు ఆ పాపమును నువ్వు గ్రహించి, నేను ఫలానా తప్పు చేశాను, ఈ తప్పును క్షమించను ఏనాడు ప్రార్థన చేయరు. ఏమంటారంటే, నేను పాపిని. దేవుని కూడా బోరు కొట్టేదమ్మా? దేవునికి బోరు కొట్టదు. మీరు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే తప్పు చేసావో ఆ తప్పు ఆయన యొక్క ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏంటమ్మా? మరి మీరేం చేస్తారు? దాన్ని దాచుకుని, నేను పాపం చేసేసాను అయ్యా, అయ్యా అంటాను కూడా నేను అర్హత ఏంటండి అయ్యా, నేను నీచినయ్యా, నేను నికృష్టురాలనయ్యా, నేను దౌర్భాగ్యురాలనయ్యా, ఎవరికి కావాలి కానీ నేను అని కావాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏదైతే తప్పు చేసావో ఆ తప్పును మనం సామెత గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం చేసాం కదా, పాపమును దాచిపెడతా వద్దు. నేను పాపం చేశాను, నేను పాపం స్టైల్ గా ప్రార్థన చేస్తే పని అవదు. దాన్ని ఏం చేయాలంటే, ఏదైతే తప్పు చేసావో ఆయన దగ్గర దాన్ని వివరించి ఒప్పుకొని, నువ్వు ఒప్పుకోవట్లేదు, నేను మరలా చెప్తున్నా నువ్వు ఏదైతే తప్పు చేసావో ఆ తప్పు నువ్వు ఏం చేయాలమ్మా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇస్కరియోతు యోధా చేసింది ఏంటంటే, ఒప్పుకున్నాడు కానీ దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తార్థం దేవుని దగ్గర చేయకుండా ఫలితం ఏమైపోయింది? నిరాశలోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తిరిగి ఏమైందో తెలుసమ్మా? దాన్ని ఏం చేయాలో తెలియక ఆయనకు ఆయనే ఉరేసుకుని మళ్ళీ ముందుకు వద్దాం, సౌలు దగ్గరికి వద్దాం. సౌలు ఏం చేశాడు? పాపం చేస్తానని చెప్పాడు, కానీ ఈ పాపం నేను చేయలే, ప్రజల వల్ల నేను చేయాల్సి వచ్చింది. అది కూడా దేవుని దగ్గర కూడా చెప్పాల. ఎవరి దగ్గర చెప్పారు? ప్రవక్త దగ్గర చెప్పాడు. ఇప్పుడు ఇస్కరియోతు దగ్గరికి రండి, నేను పాపం చేశానని చెప్పాడు, ఒక మట్టి అడిగేసి పశ్చాత్తాపడ్డాడు, అది రిటర్న్ చేశాడు, కానీ దేవుని యొక్క పాదాల చెంత పడలేదు. 3వ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరలా ముందుకు వచ్చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు
యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేను కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి దావీదు తప్పు చేశాడు. దావీదు పాపం చేశాడు. దావీదు ఏం పాపం చేశాడమ్మా? మీ అందరికీ తెలిసిందే. ఉరియా భార్యను చూసి మోహించి వ్యభిచారం చేసి తన భర్తను చంపి తమ మళ్ళా రాజ్య మహాప్రసాదంలోకి తీసుకొచ్చి ఆమె రాణిగా చేశాడు. మనం ఇక్కడ చదివాం కదా, నేను పాపము చేసి తిని. ఏమన్నాడమ్మా? పాపము చేసి తిని. సౌలు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని అన్నాడు. ఇస్కరియోతు యూదా ఏమన్నాడమ్మా? నేను పాపం చేసి తిని అన్నాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడమ్మా? నేను పాపం చేసి తిని అంటున్నాడు. సరే, ఇప్పుడు సౌలు నేను పాపం చేశానని చెప్పి ఇంకేమన్నా అన్నాడమ్మా? చేసానని చెప్పి తర్వాత దానికి సాగులు చెప్పాడు. ఇస్కరియోతు యూదా నేను పాపం చేశానని చెప్పాడు, సాగులు చెప్పకుండా అమ్మా పశ్చాత్తాపడ్డాడు, దాన్ని తిరిగి ఇచ్చేసాడు, కానీ దేవుని యొక్క పాదాలు చెంతపడలా. సరే, దావీదు దగ్గరికి వద్దాం. దావీదు ఏమన్నాడు? నేను పాపం చేసిన అన్నాడు. తర్వాత నాతను అక్కడితో వదిలిపెట్టలా, నీవు పాపం చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ కూడా ఉంది. ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నీకు పుట్టినటువంటి తొలుచులు కొడుకు ఏమైపోతాడమ్మా? చచ్చిపోతాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఎట్టాగో చచ్చిపోతున్నారు, నేను పాపం ఒప్పుకున్నాను, దేవుడు పనిష్మెంట్ ఇచ్చేసాడు కదా, వీళ్ళిద్దరూ వదిలేసినట్టుగా. కానీ దావీదు అక్కడ వదిలిపెట్టలా. 51వ కీర్తన చూడండి, దరిదాపుగా 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అబ్బా, అది కదమ్మ కావాల్సింది, అది కదమ్మ మనకు కావాల్సింది. ఇక్కడ పాపం చేశానన్నారు, ఇక్కడ పాపం చేశానన్నారు, ఇక్కడ పాపం చేశానన్నారు. ఈయన పాపం చేశానని చెప్పి సాగులు చెప్పాడు, ఈయన పాపం చేశానని చెప్పి పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని ముందు పడలేదు. కానీ ఈయన పాపం చేశానని చెప్పి ఏమన్నాడు తెలుసా? నేను చేసిన పాపము ఎవరికి విరోధముగా అంటే కేవలము నీకే విరోధముగా పాపము చేసి తిని. అమ్మా అక్కడితో వదిలిపెట్టలేదు, తన పరుపు తేలేంతగా ఆయన ఏం చేశాడమ్మా? కన్నీటితో ప్రార్థన చేశాడు. అంటే నిజంగా పరుపు తేలేంతగా ప్రార్థన చేశాడని కాదు, అంత ప్రాయచిత్తార్థముతో కన్నీటితో ఆయన యొద్ద తన ప్రతి పాపం ఏం చేశాడమ్మా? ఇక్కడ కీర్తనలో కూడా అదే రాశాడు, నేను తప్పు చేశాను, నీ కనులు ఎదుట నేను చేసిన తప్పులు నీకు తెలిసే ఉన్నాయి, నా తల్లి పాపంలో కన్నది నా తప్పులు నీకు తెలుసు, కాబట్టి నువ్వు నన్ను ఏం చేయాలి? ఈ సోపుతో నా పాపములను. ఈ మాట సౌలు అన్నాడమ్మా? ఇస్కరియోతు అన్నాడమ్మా? దావీదు అన్నాడు. సౌలు ఈ ప్రార్థన చేయకపోవటం వల్ల తన రాజ్యము కోల్పోయాడు. ఇస్కరియోతు యోధా అప్పటికప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉరేసుకుని చచ్చిపోయాడు. మరి దావీదమ్మ ఏ ఇబ్బందులు రాలేదు, శారీరకంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తిరిగి కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి దావీదుకి ఇచ్చాడు. పైపెచ్చు దావీదు నా హృదయానుసారుడు. ఇస్కరియోతు యోధా క్రీస్తుతో పాటుగా ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హృదయానుసారుడు అవ్వాలి, కానీ తప్పు చేసి దాన్ని ఒప్పుకోలేదు కాబట్టి చచ్చిపోయాడు. సౌలు దిక్కుమాలి చావు చచ్చిపోయాడు, కానీ దావీదు అలా కాదు. చచ్చిపోయినప్పటికీ ఏ రాజు గురించి చెప్పాలన్నా ముందు దావీదునే తీసుకోవాలి. ఇంతకీ యేసుక్రీస్తు వంశావళి గురించి చెప్పాలన్నా దావీదు. తప్పు చేసిన తర్వాత ఈ రెండు జీవితాలు అక్కడితో ఆగిపోయి, కానీ దావీదుకు వచ్చినప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ చరిత్ర ఉన్నంత వరకు దావీదు అనేది పేరు ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ముగ్గురు తప్పు చేశారు, ముగ్గురు ఒకే మాట అన్నారేమని, పాపము చేసి తిమి అని. కానీ తర్వాత స్టెప్ ఏదైతే ఉందో ప్రార్థన, ఈయన చేయలేదు, కానీ ఈయన చేశాడు. మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు,
మీరు ప్రతిసారి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మీరు ప్రతిసారి అంటారు, నేను పాపము చేస్తాను. ఇస్కరియోతు అన్నాడు కదా, నేను పాపం చేశానన్నా అన్నాడా లేదా? సౌలు అన్నాడు కదా, నేను పాపం చేశానన్నా. మీరు అదే అన్నారు, పాపం చేశానని. పాపం చేశానని క్యాజువల్గా చెప్తే పని అవ్వదు. ఏం చేయాలంటే దావీదులాగా, అమ్మ నీ పరుపు తేలే అంతగా కన్నీటితో ఏనాడైనా ప్రార్థన చేసావమ్మా ఒంటరిగా కూర్చుని? దావీదు చేసిన ఒంటరిగా తన గదిలోనికి వెళ్ళిపోయి తన రహస్య పాపములన్నిటిని ఆయన ముందుంచి, అయ్యో ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఇదిగో నేను ఈ తప్పు చేశానని తన కన్నీటితో తన ప్రతి పాపమును కడిగేసుకున్నాడు. మనం ఏ రోజున కలిపేసుకుని ప్రార్థన చేసావా? ఏదైతే పాపం చేశానో క్యాజువల్గా ప్రార్థన చేయమాకండి. అమ్మా దేవునికి అన్నీ తెలుసు. నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తా ఉన్నావో హృదయం నుంచి మాటలు వస్తున్నాయి, దేవునికి తెలుసు. లేదు మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నన్ను అసలు ఏ పాపం చేయలేదు, నన్ను కారుస్తాయిందని మీరు చెప్పగలరమ్మా? ఎవరమే నాతో సహా ఎవరో చెప్పలేదు. కాబట్టి చేయవలసింది ఏంటంటే దావీదులాగా మీ తలలో ఉంచి కన్నీటితో, అయ్యా నేను పలానా పాపం చేశాను, దయతో ఆ పాపాన్ని క్షమించు. ఇప్పుడు ప్రార్థన చేయండి. తర్వాత మధ్యాహ్నం పూట చక్కగా ప్రార్థన చేసుకోండి. మీ పాపల నుంచి ప్రాయశ్చిత్తం పొందండి. అమ్మ ముందుకు వెళ్ళండి. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక.